విశ్వాసం బలపడదండి. నమ్మకం లేకపోతే ఎక్కడ ప్రేమ ఉన్నదండి. నమ్మకం లేకపోతే దేవుని కృపను అందుకోలేము. నమ్మకమైన బిడ్డలుగా దేవుని దగ్గర ఉండాలి. గంటకు రకమైన వేషధారణ వేయకూడదు. భక్తుడే పేతురు గారు 12 మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి కూర్చున్నారు. యేసుప్రభు అన్నాడు, గొర్రెల కాపరి కొట్టబడబోతున్నాడు, గొర్రెలు నిచ్చెదిరిపోతాయి అన్నాడు. ఈ మాటకి పేతురు గారికి అర్థమైపోయింది, యేసుప్రభు వారు వెళ్ళిపోబోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు అని అర్థమైపోయి, ప్రభు మా కొరకు నువ్వు చనిపోతావా అంటే, యేసుప్రభు వారు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావే, నన్ను పట్టుకున్న తర్వాత కోడి ముమ్మార్లు కూసేంత వరకు కూడా నేను ఎవరో తెలియదని చెప్తావు అన్నాడు. లేదు లేదు, నేను మరణం వరకు నీతో నడిచొస్తాను, నేను అలా మాత్రం చెప్పను అన్నాడు. ప్రేమించడం అంటే ఏంటి? నిజాన్ని ఒప్పుకోవటం, యేసుప్రభు ఒక ఆజ్ఞ ప్రకారం జీవించడం. మనం అనే మాట అనేస్తాం, నీకోసం నా ప్రాణాన్ని ఇస్తానంటాం, కానీ మన ప్రాణాలు ఇవ్వలేమంటే అవసరమైతే ఎదురువాళ్ళ ప్రాణాలు తీస్తాం. ఎదురువాడు చనిపోయిన పర్లేదు మనం బ్రతకాలని కోరుకుంటాం, అవును కదండి. ఎదురువాడు చచ్చినా పర్లేదు మన కడుపు నిండా నింపుకోవాలని చూస్తాం. ఎదురువాడు ఆకలి మనం గుర్తెరగం. ఎదురువాడికి సాయం చేయడానికి వెనక్కి వెళ్ళిపోతాం. నేనున్నా నీకెందుకు అంటాం, కానీ ఆ సమయానికి వచ్చేసరికి మనం వెనక్కి వెళ్ళిపోతాం. యేసుప్రభుని పట్టుకున్నారు ఒలుగుల తోటలో, అందరూ పారిపోయారట. యేసుప్రభు ముందే చెప్పాడు కదా, నువ్వు నిలబడలేవు, నువ్వు నమ్మకమైన వ్యక్తివి కదా, నమ్మకమైన దాసుడు కాదు, నువ్వు పారిపోతావు నాకు తెలుసు అన్నాడు. లేదు ప్రభు, నేను చాలా నమ్మకంగా ఉంటాను, నేను చాలా నమ్మకంగా నీ దగ్గర ఉన్నాను ప్రభు, నువ్వు ఏం చెప్తా చేసేస్తాను, నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాను అని పేతురు గారు మరి చెప్తూ ఉంటే, యేసుప్రభు వారు ముమ్మార్లు కోళ్ళు కూసేసరికి నువ్వు ఎవడో నాకు తెలియదని చెప్తావు అన్నాడు. ఒళ్ళు తగలు పట్టుకోగానే ఆ పక్కకొక్కడు పారిపడి, ఈ పక్కకొక్కడు పారిపడి, ఇలాగొక్కడు పారిపడి ఎవడు ఏ దారికి పోయాడు ఎవరికి తెలియదు. యేసుప్రభు వారు చూసి నవ్వుకున్నాడు. చూసావు, నేను చెప్పినట్టుగా వాళ్ళు పారిపోయారు. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. నమ్మకం ఎక్కడుందండి? నమ్మకం ఎక్కడుంది? మనకు మాట ఇస్తే ఏ మనిషి నిలబడతాడా? ఏ మనిషి కూడా నా మాట ఇచ్చి నిలబడలేడు. అందరూ కూడా ద్రోవ తప్పిన వాళ్ళే, పనికి మళ్ళీ వాళ్ళే. ఎవరో సహాయం చేసేటువంటి వాడు ఎవడు లేడు. ఎవడు నిన్ను కరుణ నుంచి కాపాడేవాడు ఎవడూ లేడు. దగ్గర చేసుకునేవాడు లేడు. అవసరమైతే కాసేపు నీ మాట, కాసేపు వాళ్ళ మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చెప్పిన మాట వాళ్ళని చెవులు పెట్టుకుంటారు. నీకు చెప్పలేక నీకు చెప్తుంటారు, పరాయి వాళ్ళకి చెప్పేవాళ్ళగా పరాయి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇద్దరి మధ్యన కోడిపుంజలు దెబ్బలాట ఆడినట్టుగా దెబ్బలాట ఆడేస్తూ ఉంటారు కదండి. యేసుప్రభు వారు చూసి వీళ్ళందరూ పారిపోయి చూడండి రా అన్నాడు. దేవుని మాట సత్యం, దేవుని మాట నెరవేర్చబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుడు ఏ మాట అయితే చెప్పినా మాట నెరవేర్చబడుతుంది. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడు, ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. పేతురు గారు పారిపోయి పేతురు గారు ఎక్కడా లేని ప్రభువా, నేను ఇక్కడ లేను, ఎక్కడో ఉన్నాను. దేవుడికి ఆకేస్తే కనీసం పేతురు గారు స్వరం కూడా వినపట్లేదు. పేతురు గారు ఎక్కడో కనిపించటం లేదు. ఆఖరికి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే, యేసుప్రభువుని తీసుకెళ్ళి పెద్దల ప్రధాన సావిళ్ళలో నిలబెడితే ఆ పేతురు గారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ గుమ్మం దగ్గర చూస్తున్నాడట. యేసుప్రభువుని తీసుకెళ్ళి లోన ఏం చేస్తున్నారని చూశాడు. అక్కడ ఒక చిన్నదన్నది, ఇదిగో ఇతనే యేసుప్రభు శిష్యుడు. లేదు నేను యేసుప్రభు శిష్యుడిని కాదు, యేసుప్రభు నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ కాసేపు అయ్యేసరికి మళ్ళీ ఇంకొక చోటకి యేసుప్రభుని తీసుకెళ్తే అక్కడ చూసినప్పుడు ఇంకొక చిన్నదాన్ని, ఇతనే యేసుప్రభు శిష్యుడు అంటే, లేదు నేను యేసుప్రభు శిష్యుడిని కాదు, నాకెవరో తెలియదు యేసుప్రభు అన్నాడు. మూడోసారి ఇదిగో యేసుప్రభు శిష్యుడే అని అన్నప్పుడు అతని మీద ఒట్లెట్టుకున్నాడు. యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాను కదా, నా మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మా పిల్లల మీద ఒట్టండి, ఇలా దొంగొట్లన్నీ వేసి నాకెవరో తెలియదు అంటున్నాను కదా, ఒరే మన అక్కడ దెబ్బలాట ఆడినప్పుడు ఈడేనాను కదా, కొట్టాడు కదా, చెప్పరంటే మా నాన్న మీద ఒట్టండి, మా తాత మీద ఒట్టండి, మా అమ్మ మీద, మా పిల్లల మీద ఒట్టండి, నేను చూడలేదండి, నాకు తెలియదండి అంటాం కదండి. పేతురు గారు అదే సంతాన్ని ఆ రోజున అంటున్నాడు, నాకెవరో తెలియదండి, యేసుప్రభు గురించి నాకు తెలియదండి, యేసుప్రభు అనేటువంటి వాడిని నేను చూడలేదండి అని అన్నాడు. వెంటనే కొడుకు కూసిందండి. యేసుప్రభు వారు ఆయన మొక్క చూడగానే పేతురు గారు దుఃఖంతో నిండిపోయాడు. ప్రభా, నేను ఎంత తప్పు చేశాను ప్రభా, నమ్మకమైన దాసుడిగా ఉండలేకపోయాను, నమ్మకమైన బిడ్డగా నేను ఉండలేకపోయాను, నువ్వు చెప్పిన మాట ప్రకారం అంతా జరుగుతూనే ఉంది, నమ్మకమైన బిడ్డగా నేను లేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని పేతురు గారు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి దినాల్లో యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత పేతురు గారి దగ్గరికి వచ్చి, వీరందరిలాగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రెలు కాపులు కాయమన్నాడు. రెండోసారి అడిగాడు,
నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెల్ని కాపు కాయమన్నాడు. మూడవసారి కూడా అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలు కాపు కాయమన్నాడు. మరి యేసు ప్రభువు అన్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే అందుకు పేతురు వ్యసన పడ్డాడట. నేను అందరికంటే బాగా ప్రేమిస్తున్నామని అడుగుతాడంటే ఈయన, అంతే కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా. నీ ప్రేమ సంగతి ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రేమిస్తున్నాను, నీతో పాటు మరణానికి వస్తానని చెప్పి పారిపోయావు కదా, నీ ప్రేమ అంతే నాకు తెలుసు. కాబట్టి నువ్వు నమ్మకమైన దాసుడువో కాదని మరొక్కసారి నిన్ను పరిశీలనగా అడుగుతున్నాను. పేతురు నన్ను ప్రేమిస్తున్నామంటే అది నీకే తెలుసు, సమస్తము నీకు తెలుసు. కాబట్టి ప్రభువా నేను ప్రేమిస్తాను లేదు, నీకు సమస్తము తెలుసు అన్నాడు పేతురు గారు. ఏమన్నాడండి? సమస్తము నీకు తెలుసు, సమస్తంలో తెలుసు, నేను ప్రేమిస్తున్నాను లేదు తెలుసు ప్రభువా నీకు నిన్ను అని పేతురు గారు అన్నప్పుడు, అయితే నా గొర్రెలు కాయమని అన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. రాబో దినాల్లో మహాశ్రమలు అనుభవించాలి పేతురు. నీకు ఇష్టం లేని చోటకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ నడుము కట్టుకుని నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తూ ఉంటావు. అయితే నీకు ఇష్టం లేని చోటుకి నీ కాళ్ళు చేతులు కట్టబడి నేను తీసుకుపోతారు పేతురు అని అతని మరణం గురించి చెప్పాడు. ఎందుకంటే ఆ మరణ గడియలు వచ్చేసరికి నువ్వు పారిపోతావేమో, నమ్మకమైన దాసుడుగా ఉండవు అని నువ్వు ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభువారు పదే అడగటానికి ప్రధానమైన కారణం. ప్రియులారా, ఆయన ఆజ్ఞను మనం వినాలి, ఆయన మాటను మనం వినాలి. దేవుడేం చెప్పాడు ఆ మాటను మనం చక్కగా చెవిని పెట్టాలి. ఆయన నడిపించే దేవుడు, నా గొర్రెలను నేను చక్కగా మేపుతాను, నా గొర్రెలకి మంచి కాపాడు, నా గొర్రెలు నేను చక్కగా నడిపిస్తాను, వాటికి ఆలోచన చెప్తాను, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాను, శాంతికరమైన జలముల యొద్ద నిలబెడతాను, నా గొర్రెలన్నింటికి సర్వసమృద్ధిగా నేను ఆహారం పెట్టి పోషిస్తాను. పేతురు యేసు ప్రభువు చెప్పిన మాట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభువు అన్నాడు. యేసు ప్రభుకి పేతురు మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఒకసారి పారిపోయాడు కాబట్టి. నువ్వంటే ఆలోచన కలిగి ఉన్నావా? యెహోవా భక్తులరా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడు. విశ్వాసకి ఎప్పుడు ఉంటావంటే దేవుని ప్రేమించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. నువ్వు విశ్వాసగా ఉంటే, నువ్వు ఆయనను ప్రేమిస్తే, ఆయనకు నీ మీద నమ్మకం కలిగితే నేను ఖచ్చితంగా కాపాడుతాడు. ఏ శ్రమల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ విధమైన ఇబ్బందులున్నా, ఇరుకులున్నా ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు కాపాడబడాలంటే విశ్వాసంతో ఉండటం నేర్చుకోవాలి. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన ప్రతిఫలం దొరకాలంటే, నీ శత్రువులు ఎవరైతే నీ ఎదురుగా నిలబడ్డారో వారందరికీ కూడా ప్రతిదండన జరగాలంటే, దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే నువ్వు ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన నమ్మటం నేర్చుకోవాలి. ఆయనను ప్రేమించాలి. ప్రేమించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మనం యేసు ప్రభువుని ప్రేమిద్దాం. ఎన్ని సంవత్సరాల పాటు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించుకుంటూ వచ్చాడు. తల్లి గర్భం మొదలుకొని ఈనాటి వరకు కూడా దేవుడు మనం ప్రేమించుకుంటూనే వచ్చాడు. తల్లి గర్భం నుంచి ఏనాడు ఏది లోటు లేకుండా లేమిలో ఉన్న మనందరినీ తీసుకొచ్చి కలిమిలో కూర్చోబెట్టి ఓ మహారాజులాగా మహారాణిలాగా మనందరినీ పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిద్దాం. నాయనా, నా కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో నీవు నాతో ఉంటే నాకు ఎటువంటి బాధ ఉండదు నాయన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాయన, నన్ను జ్ఞాపం చేసుకో. నా విశ్వాసమును బట్టి ప్రభువా, నేను పడిన శ్రమల్లోంచి నన్ను తప్పించున్నాయన. నాయన, నాకున్నటువంటి విశ్వాసమును బట్టి ప్రభువా, నా శత్రువుల నుంచి నన్ను దూరపరచండి నాయన. నేను ప్రేమిస్తున్నాను నాయన, నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రభువుని అడుగుదాం. ప్రభు సన్నిధిలో మోకరించిన ప్రతి వారు కూడా ధన్యులే. ఆయనందు విశ్వాసం వచ్చిన ప్రతి వాడు కూడా ధన్యుడే, రక్షించబడతాడు. అయితే ఈ రోజున మనందరము ప్రేమిందామా యేసు ప్రభువుని. ఇచ్చిన మాట తప్పిపోకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనందరము కూడా పిలువబడదామా. మన తండ్రి అయిన దేవుడు ఆడిన మాట తప్పనివాడు. ఆడిన మాట ఎంత మాత్రము తప్పేటంటే దేవుడు కాదండి. ఆయన మన మాటను, ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. మనం కూడా ఆయన వల్లే ఆయనకు ఇచ్చిన ప్రతి మాటను మనం సంపూర్తి చేసి దేవుని ఎడల ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞానుసారం జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా చిన్నగా స్తుతి